తో పాటు మనందరం ఉంటాం. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మనందరం కూడా దేని కొరకు కనిపెట్టాలి అనగా, రక్షణ పొందని బిడ్డలు రక్షణ పొందాలి. రక్షణ పొందిన వారు మరి ఎందుకు రక్షణ పొందాం? మనము రక్షణ పొందిన మనందరికీ ఇప్పుడు ఏంటి మన నిరీక్షణ అంటే, మన ప్రభువుని యేసు త్వరగా వస్తారు, మనల్ని ఆయన తీసుకెళ్తారు అనేటువంటి ఎదురు చూపుతో కనిపెట్టుకొని ప్రతిరోజు కూడా ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూడాలి. హల్లెలూయా. మరి ప్రతిరోజు మనందరం ఎదురు చూడాలి. ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, ఆయన వచ్చినప్పుడు మనందరము రెప్పపాటున ఆ యొక్క ఒక్క నిమిషములో మార్పు చెంది, ఈ మట్టి శరీరము మహిమా శరీరంగా మార్పు చెంది ప్రభు దగ్గరికి మనం వెళ్ళిపోవటం జరుగుతుంది. హల్లెలూయా. ఒకవేళ ఆయన వచ్చినప్పుడు ఇంకా మనము సజీవంగా ప్రాణంతోనే ఉన్నామనుకోండి, మనం ప్రాణంతోనే ఉన్నా కూడా ఏమవుతుందంటే, అందరు గమనించండి, అందరూ కూడా నా వైపే చూడాలి. మనం ప్రాణంతోనే ఉన్నా కూడా మనం మరణించకుండానే మహిమలోకి వెళ్ళిపోతాం. ప్రైజ్ ద లార్డ్. మరి బైబిల్ గ్రంథంలో మరణం పొందకుండా వెళ్ళిపోయినటువంటి భక్తులు ఉన్నారు, తెలుసా మీకు? మరణం పొందకుండానే దేవుడి దగ్గరికి వెళ్ళారు. ఎవరు? చెప్పండి, మీరు పేరు చెప్పండి గట్టిగా. ఎవరు వెళ్ళారు? ఏలియా వెళ్ళాడు. మళ్ళా ఇంకా హానోకు కూడా వెళ్ళాడు. ప్రైజ్ ద లార్డ్. ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు కదా. హానోకు మొదట ప్రభుతో వెళ్ళిపోయాడు, దేవుడు ఆయన్ని మహిమలోకి చేర్చుకున్నాడు. ఏలియా కూడా మరణం చూడకుండానే ప్రభు దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. మరి ప్రభు దగ్గరికి ఇప్పుడు మనం కూడా, ప్రభు ఈ రోజే వచ్చారనుకో, వింటున్నారు కదా నా మాటలు? వెనకాల నిలబడుతున్నాయమ్మా? ప్రభు ఇప్పుడు ఈ రోజే, ఈ మధ్యాహ్న కాలము ఇప్పుడే వచ్చారనుకోండి, అప్పుడు మనందరం ఏమవుతాము? వెళ్ళిపోతామా ఆయన దగ్గరికి? మనం ఆయనతో పాటు వెళ్ళిపోయే గుంపులో ఉండాలా, విడిచిపెట్టబడే గుంపులో ఉండాలా? మనందరం ఆయనతో పాటు వెళ్ళిపోవాలి. ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు మనం కూడా కొనిపోబడాలి, ఎత్తబడాలి. మనం ఎత్తబడే గుంపులో ఉండాలి, విడిచిపెట్టబడే గుంపులో ఉండొద్దు. మరి ఆ మొదట ఆ ఎత్తబడిన గుంపుడు, ఆ యొక్క మనుషులు ఎవరైతే ఉన్నారో వారు ఎందుకు ఎత్తబడ్డారు? ఏ విధంగా ఎత్తబడ్డారు? వారు ఎత్తబడ్డానికి కారణం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు హానోకును దేవుడు తీసుకెళ్ళిపోయాడు. ఎందుకు తీసుకెళ్ళిపోయాడు? ఆయనలో ఉన్న యోగ్యతలేంటి? ఆయనకున్న అర్హతలేంటి? ఆయనలో ఉన్న గొప్పతనాలు ఏంటి? అవి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఆయనలో ఏమున్నాయో అవన్నీ చూడబట్టి ఆ దేవుడు ఆయన్ని తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఆయనలో ఉన్నవి ఇప్పుడు మనలో లేవనుకోండి, మనల్ని ఎలా తీసుకెళ్తాడు? హానోకును దేవుడు తీసుకెళ్ళాడా? మీరు నమ్ముతున్నారా? మరణం పొందకుండానే, చనిపోకుండానే ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రభు వస్తే మనం చనిపోకుండానే దేవుడి దగ్గరికి వెళ్ళాలా వద్దా? వెళ్ళాలంటే మరి హానోకు ఎలా వెళ్ళాడు, ఏ విధంగా వెళ్ళాడు మనకు తెలియాలి కదా. హానోకు గురించి ఈరోజు కొద్దిగా ఈ ఉదయకాలము మనం నేర్చుకుందాం. ప్రైజ్ ద లార్డ్. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఎంతమంది హానోకులు ఉన్నారు? బైబిల్ గ్రంథంలో ఎంతమంది హానోకులు ఉన్నారు తెలుసా మీకు? 4 హానోకులు ఉన్నారు. ఎంతమంది? ఆ 4 కూడా ఆది కాండంలోనే ఉన్నారు. ఎక్కడ? ఆది కాండంలోనే ఉన్నారు. చూడండి వాక్యంలో ఒక్కొక్క మాట. ఆది కాండము దాని యొక్క 4వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. కయ్యూను తన భార్యను 4వ అధ్యాయము 17వ వచనం. కయ్యూను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హానోకును కనెను. ఇక్కడ ఒక హానోకు మనకు కనిపిస్తున్నాడు. ఈయన ఎవరు అంటే కయ్యూను కుమారుడు. ఎవరైనా కయ్యూను కుమారుడు పేరు కూడా హానోకు అని పెట్టబడింది. తర్వాత 5వ అధ్యాయము 18వ వచనం కూడా చదువుదాం. ఎరేదు 162 బ్రతికి హానోకును కనెను. హానోకును కనిన తర్వాత
ఎరేదు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే ఎరేదు 162 ఏండ్లు బ్రతికి హానోకును కనెను అని చూస్తున్నాం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేటువంటి హానోకు, ఈ హానోకు గురించి మనం ధ్యానించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇతడు బైబిల్ గ్రంథంలో 2వ హానోకు. మనము మరొక వ్యక్తి గురించి కూడా చూద్దాం. 25వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. ఏయిషా, ఎఫేరు, హానోకు, ఆ, అబీదా, అంటే అక్కడ కూడా ఒక హానోకు కనిపిస్తున్నారు. 46వ అధ్యాయం 9వ వచనం కూడా చదువుదాం. యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను, ఆ, రూబేను కుమారులైన హానోకు. చూసారా, రూబేను కూడా ఒక కుమారుడు ఉన్నాడు. ఆయన పేరు కూడా ఏంటట? హానోకు. ఆ, ఇప్పుడు ఎంతమంది హానోకుల గురించి మనం చూసాం? నలుగురు. 4 హానోకులు ఉన్నారు. హానోకు అనే పేర్లు గల వ్యక్తులు 4 ఉన్నారు, కానీ 4లో 4 ఎత్తబడలేదు. ప్రభువు 4ని తీసుకెళ్ళలేదు. ఒక్క హానోకు మాత్రమే వెళ్ళాడు. ఎంతమంది వెళ్ళారమ్మా? ఒక్కరు మాత్రమే వెళ్ళారు. మరి 4 ఎందుకు వెళ్ళలేదు? 4 పేరు హానోకే కదా. అలాగే ఈ భూమి మీద సంఘాలు ఎన్నైనా ఉండని, ఒక సంఘమే ఎత్తబడుతుంది. అర్థమవుతుందా మీకు? మరి 4 ఉన్నప్పుడు హానోక్ అనే పేరు గల్లోళ్ళు అందరు ఎత్తబడాలి కదా. ఒక్క హానోకే కొనిపోబడ్డాడు, మిగతా వారంతా ఇక్కడే విడిచిపెట్టబడ్డారు. అదే ప్రకారంగా సంఘాలు ఎన్నున్నా కూడా ఒక్క సంఘాన్ని మాత్రమే దేవుడు తీసుకెళ్తారు. హానోకులు ఎంతమంది ఉన్నా ఒక్క హానోకునే దేవుడు ఎందుకు తీసుకెళ్లారనేదే ఈరోజు మనం తెలుసుకుందాం. అర్థమవుతుందా? ఒక్క హానోకే వెళ్ళాడు. ఆయన ఎందుకు వెళ్ళాడు అనేది ఈరోజు మనము కాస్త శ్రద్ధ పెట్టి వాక్యాన్ని విందాం. మరి బాగా లేట్ అయిపోయింది కనుక మీరు కాస్త ఓపికతో కూర్చుంటే త్వరగా ముగిస్తాను ఈరోజు. రేపు బాగా చెప్తాను, ఈరోజు కొద్దిగా చెప్తాను. ఓకేనా? సాయంకాలం కూటం ఉంటుందిగా, సువార్త కూటగా, అప్పుడు వాక్యం ఎందురు కానీ. ఇప్పుడు హానోకు గురించి మనం తెలుసుకుందాం. ఈ హానోకు గురించి మీరందరూ కూడా మీ హృదయంలో పరిశుద్ధాత్ముడు ఈ మాటలు ప్రింట్ చేయాలి. ఇంకా మీరెప్పుడు కూడా మర్చిపోవద్దు మళ్ళీ. ఒక్క హానోకే ఎత్తబడ్డాడు, మిగతా వాళ్ళంతా విడిచిపెట్టబడ్డారు. బైబిల్లో 4 హానోకులు ఉన్నారు. మరి ఒక్కడే ఎందుకు ఎత్తబడ్డాడు, మిగతా వాళ్ళంతా ఎందుకు విడిచిపెట్టబడ్డారు? ఇప్పుడు సంఘాలు ప్రపంచంలో అన్ని దేశాల్లో సంఘాలు ఉంటాయి, కానీ సార్వత్రికంగా ఒక సంఘం ఉంటుంది ఎత్తబడేది. ఆ ఎందుకు ఎత్తబడుతుంది అనేదే ఈరోజు మనము తెలుసుకుందాం. ప్రైజ్ ద లార్డ్. ఈ విధంగా మనందరం కూడా హానోకు గురించి ఈరోజు కొద్ది మాటలు ధ్యానిద్దాం. హానోకు అనే పదానికి అర్థం ఏంటంటే ప్రతిష్ఠితుడు అని అర్థం. ఏంటి అర్థము? ప్రతిష్ఠితుడు అంటే ప్రత్యేకింపబడిన వాడు అని అర్థం అన్నమాట. అనగా దేవుడి కొరకు మనందరం కూడా దేవుడు ఏం చేయాలనుకుంటాడంటే ఈ లోకం నుండి, పాపం నుండి, ఈ శాపం నుండి, ఈ మరణం నుండి, ఈ నాశనం నుండి మనందరినీ దేవుడు విమోచించి తన కొరకు తన సొత్తుగా చేసుకొని ఇప్పుడు ఆయన కొరకు మనందరినీ ప్రతిష్ఠింపజేసుకోవాలి అని కోరుతున్నాడు. దేవుడు మనందరినీ ఈ లోకం నుండి ఎందుకు విమోచించాలనుకుంటున్నాడు? దేవుడే మానవుడిగా ఈ లోకంలో పుట్టి మన కొరకు వెల చెల్లించి మన కొరకు రక్తాన్ని ప్రాణాన్ని ధారపోసి ఏం చేశాడంటే వెల చెల్లించి మనందరినీ తన సొత్తుగా చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన సొత్తు అయిపోయాం మనందరం. ఎవరు? మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీరు మీ సొత్తు కారు. మరి ఎవరి సొత్తు? ఆ దేవుడి సొత్తు. హల్లెలూయా. మరి దేవుడి సొత్తు అయితే దేవుడు తన సొత్తుగా మనల్ని ఎందుకు చేసుకున్నాడు? మనందరినీ ఆయన తన కొరకు ప్రతిష్ఠించుకుంటున్నాడు. ఇప్పుడు దేవుడి కొరకు ఎవరినైతే దేవుడు ప్రతిష్ఠించుకుంటాడో ఇక వారు దేవుడికి మాత్రమే ఉపయోగపడాలి, కానీ ఇంకా లోకానికి ఉపయోగపడొద్దు, పాపానికి ఉపయోగపడొద్దు, మనల్ని మనం ఉపయోగించుకోకూడదు, మనల్ని సాతాను ఉపయోగించుకోకూడదు. కేవలం మనల్ని ఎవరు ఉపయోగించుకోవాలి? దేవుడు మాత్రం ఉపయోగించుకోవాలి. ఇప్పుడు దేవుడి కొరకు ఎవరైతే ప్రతిష్ఠించుకోబడతారో వారి మీద దేవుడికి సర్వ హక్కులు ఉంటాయి అన్నమాట. వారి మీద
పాపానికి హక్కు ఉండదు, లోకానికి హక్కు ఉండదు, సాతానికి హక్కు ఉండదు. వారి మీద హక్కు ఎవరికి ఉంటుందంటే వాళ్ళకి వారి మీద హక్కు ఉండదు. ఇప్పుడు దేవుడు నన్ను తన కొరకు ప్రతిష్ఠించుకున్నాడు. ఇప్పుడు నా మీద నాకు హక్కు లేదు అంటే నా ఇష్టానుసారం నేను తిరగొద్దు, నాకు నచ్చినట్టుగా నేను బతకొద్దు. ఇక నేను బతికినంత కాలము ఆ దేవుడికి నేను ప్రతిష్ఠించబడ్డాను గనక ఆ దేవుడు చెప్పినట్టుగానే నడుచుకోవాలి, ఆయన చెప్పినట్టుగానే జీవించాలి, ఆయన చెప్పినట్టుగానే బతకాలి, ఆయనకి ఇష్టమైన బిడ్డగా జీవించాలి. హల్లెలూయా. ఆ దేవుడి కొరకు మనం ప్రతిష్ఠింపబడితే ఆ విధంగా మన మీద మనకు ఏ విధమైన హక్కు అధికారం అనేది ఉండదు. మన మీద పాపానికి హక్కు ఉండదు, మన మీద ఈ లోకానికి హక్కు ఉండదు, మన మీద ఈ సాతానుకు హక్కు ఉండదు. మనము ఈ లోకం నుండి వేరై ప్రత్యేకింపబడిన వారము. హానోకు అంటే ప్రతిష్ఠితుడు అని అర్థం. ప్రతిష్ఠితుడు అంటే ఇంకా దేవుడి కొరకు ప్రత్యేకించబడిన వాడు అని అర్థం. హల్లెలూయా. సంఘము గురించి దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే బైబిల్ పండితులు దానికి ఒక పదం పెట్టారు, పేరు పెట్టారు అన్నమాట. ఎక్లీషియా అనే పేరు పెట్టారు. ఏంటమ్మా? ఎక్లీషియా అనగా ఏంటంటే ఈ లోకం నుండి ఏర్పరచబడి ప్రత్యేకింపబడిన గుంపు అని అర్థం. ఎలాంటి గుంపు? ఈ లోకం నుండి ఏర్పరచబడి ప్రత్యేకించుకున్నటువంటి గుంపునే సంఘము అంటారు. ఆ సంఘానికి ఎక్లీషియా అనే పేరు పెట్టారు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మనందరము కూడా ఎవరు? మనందరము ఈ లోకం నుండి ఏర్పరచబడి ప్రత్యేకింపబడినటువంటి గుంపు. ప్రత్యేకింపబడిన మనల్ని దేవుడు తన కొరకు ప్రతిష్ఠించుకున్నాడు. ఇప్పుడు ఆయన కొరకు ప్రతిష్ఠింపబడిన మనల్ని దేవుడు ఇప్పుడు మనందరినీ కూడా ప్రత్యేకమైన జనాంగంగా చూస్తున్నాడు. మనం దేవుడి కొరకు ప్రత్యేకింపబడ్డాం, మన కొరకు కాదు, లోకం కొరకు కాదు, ఇంకా మరి ఎవరికి కూడా మన మీద ఏ విధమైన హక్కు అధికారం అనేది ఎంత మాత్రం కూడా ఉండదు. ప్రైజ్ ద లార్డ్. మరి ఇప్పుడు మీ మీద ఎవరు ఏర్పాటు చేస్తున్నారు? మీ మీద ఇంకా పాపం ఏర్పాటు చేస్తుందా? లోకం ఏర్పాటు చేస్తుందా? లేకపోతే మిమ్మల్ని మీరే ఏర్పాటు చేసుకుంటున్నారా? సాతాను మిమ్మల్ని ఏర్పాటు చేస్తున్నాడా? మరణం ఏర్పాటు చేస్తుందా? ఇలాంటివి అన్నీ ఉంటాయి ఏర్పాటు చేసేటి. ఆ ప్రభుత్వాలు మన మీద ఉన్నంతసేపు మనము వాటికి దాసులమై ఉంటాం. పాపం చేయి ప్రతివాడు పాపానికి దాసుడు. లోక సంబంధమైన ఆశలు ఎవరిలో ఉంటాయో వారు లోకానికి దాసులు. అర్థమవుతుందా? సాతాను సంబంధమైన బీజాలు ఎవరిలో ఉంటాయో వారు సాతాను దాసులు. జీవితకాలం అంతా మరణ భయం చేత దాస్యకు లోబడిన వారిని విమోచించుటకు, ఆయన మరణం యొక్క బలం గలాన్ని ఓడించుటకు ఆయన తన మరణం చేత వారిని ఓడించారంట. హల్లెలూయా. ఎందుకు ఓడించాడు? ఆయన ఎందుకు మరణించాడు అంటే మనందరం మానవులమైన మనము జీవితకాలం అంతా మరణము అనే భయం చేత దాస్యమునకు లోబడి ఉన్నాం. మరణం అనే భయం చేత, మరణం అంటే భయం మనకి. అందుకే మనకు మరణం అనే యజమానుడు ఉన్నాడు, పాపం అనే యజమానుడు ఉన్నాడు, లోకం అనే యజమానుడు ఉన్నాడు, సాతాను అనే యజమానుడు ఉన్నాడు. కొంతమందికి వాళ్ళకు వాళ్ళే రాజులు, వాళ్ళను వాళ్ళే ఏర్పాటు చేసుకుంటారు, వాళ్ళకు వాళ్ళే బానిసలు. ఇంకా ఎవరు చెప్పినా వినరు. ఎవరు చెప్పొద్దు నాకు అంటారు, నేను ఎవరి మాట వినను అంటారు. ఎవరి మాట వినరు అంటే వాళ్ళకు వాళ్ళే వారి జీవితాల్లో వాళ్ళే ఏం చేస్తున్నారు? ఏలుబడి చేసుకుంటున్నారు. వాళ్ళ మీద వాళ్ళే ప్రభుత్వం చేస్తున్నారు. అయితే ఈ ప్రభుత్వాలన్నీ కూలగొట్టేసి మన ప్రభుని యేసుక్రీస్తు మనందరి కొరకు వెల చెల్లించి మనల్ని తన సొత్తుగా చేసుకొని మనలను తన కొరకు ప్రతిష్ఠించుకున్నాడు. అర్థమవుతుందా? మనం ఇప్పుడు దేవుడి కొరకు ప్రతిష్ఠింపబడిన వారము. పూర్వకాలంలో ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటే వారిని విమోచించాడు, ప్రత్యేకించుకున్నాడు. ఇప్పుడు వారిని దేవుడు తన కొరకు ప్రతిష్ఠించుకున్నాడు. అలా తన కొరకు ప్రతిష్ఠించుకున్న వారి మధ్యలో దేవుడు ఇప్పుడు ఆయన తన మహిమతో దిగివచ్చి ఆయన వారి మధ్యలో ప్రత్యక్ష గుడారంలో నివాసం ఉంటున్నాడు. ఇప్పుడు వాళ్ళకి ఆ సంగతి అర్థం చేయించడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి వస్తువులు ఉంటాయి కదా, అందులో ఉన్న ఉపకరణాలు, అందులో వాడుకునే వస్తువులన్నింటి మీద దేవుడు వాటన్నింటినీ ఆ గొర్రెపిల్ల రక్తంతో, అక్కడ వధింపబడిన గొర్రెపిల్ల రక్తంతో ఏం చేస్తున్నాడు? వాటన్నింటినీ ప్రోక్షించి ఇవి దేవుడికి ప్రతిష్ఠితము అని చెప్పారు.
దేవుడికి ఏవైతే ప్రతిష్ఠితం అయ్యాయో అవి దేవుడి కొరకు మాత్రమే ఉపయోగపడాలి. ఇక వేరే ఎవరు వాటిని వాడుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు ఆ వస్తువులన్నీ ఎవరికి ఉపయోగపడతాయి? దేవుని ఆలయంలో ఉన్నాయి, దేవుని మందిరంలో ఉన్న ఉపకరణములు, అవి చిన్నవైనా పెద్దవైనా ఏవైనా సరే వాటిని దేవుడు తన కొరకు ప్రతిష్ఠించుకున్నప్పుడు వాటన్నింటినీ దేవుడే వాడుకుంటున్నాడు. అలా వాడబడుతున్నటువంటి అవి ఏ మనుషుడైనా సరే పొరపాటున తన కొరకు వాటిని ఉపయోగించుకున్నాడు అనుకో, అతడు శాపగ్రస్తుడవుతాడు. అతడు దహించు అగ్ని అయిన దేవుడి చేత, ఆయన సన్నిధిలో నుండి వచ్చే అగ్ని చేత కాల్చివేయబడతాడు. అలాగనమాట. అంత దేవుడు కొరకు ప్రతిష్ఠించుకున్న వారిని వేరే ఇతరులు వాడుకుంటే దేవుడికి అంత కోపం వచ్చేస్తుంది. అర్థమవుతుందా? అలాగైతే ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి మనందరినీ మన దేవుడు ఈ లోకం నుండి, ఈ పాపం నుండి, ఈ శాపం నుండి, ఈ మరణం నుండి, ఈ నిత్యత్వం నుండి, ఈ నిత్య నాశం నుండి విడిపించి మనలను తన సొత్తుగా చేసుకొని మనల్ని ప్రత్యేకించుకున్నాడు. ఆయన కొరకు ఏర్పరచుకున్నాడు. మనల్ని తన కొరకు ఇప్పుడు ప్రతిష్ఠించుకున్నాడు. ఆ విధంగా ప్రతిష్ఠ చేసి ఆయన కుమారుడు యేసుక్రీస్తు రక్తముతో మనందరి మనస్సాక్షిని ప్రోక్షించాడు, మన హృదయాలను ప్రోక్షించాడు, మన ప్రాణములను ప్రోక్షించాడు, మన జీవితాలను ఆయన ప్రోక్షించాడు. అంటే ఆయన రక్తము మనందరినీ ఏంటంటే ఆయన రక్తంతో మన హృదయాలలో ప్రోక్షించాడంట. ఇప్పుడు మనము యేసు రక్తంలో కడగబడిన వారం. ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తము మన మీద నిరంతరము ప్రతిరోజు ప్రోక్షింపబడుతూ ఉంటది అన్నమాట. ప్రైజ్ ద లార్డ్. ఎవరి మీద యేసు రక్తం ప్రోక్షింపబడుతుందో వారు ఆయన సొత్తైన ప్రజలు అని అర్థం. ఇప్పుడు మీరెవరి సొత్తు? దేవుడికి ప్రతిష్ఠితులు మీరంతా కూడాను. ప్రైజ్ ద లార్డ్. మరి దేవుడికి ప్రతిష్ఠింపబడిన తర్వాత మళ్ళీ నేను పాపంలోకి వెళ్తాను, లోకంలో కలిసిపోతాను, లోక ఆచారాల్లో కలిసిపోతాను, లోక పద్ధతుల్లో కలిసిపోతాను, అందరూ మనుషులు బతుకుతున్నట్టుగా నేను కూడా బతుకుతానంటే కుదరదు. ఒప్పుకోడు దేవుడు, ఎంత మాత్రం కూడా ఒప్పుకోడు. అలా చేస్తే ఆయనకి కోపం వచ్చేస్తుంది. నేను నా కొరకు ప్రతిష్ఠించుకున్నటువంటి ఈ మనుషులు మరలా నా ఆజ్ఞ దాటేసి అతిక్రమించి పాపంలోకి వెళ్తున్నారు, లోకంలోకి వెళ్తున్నారు, సాతానుకు బానిసలైపోతున్నారని ఆయనకి కోపం వచ్చేస్తుంది. మనం దేవునికి కోపం పుట్టించకూడదు. మనం ఎప్పుడు కూడా ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలి. ఆయనకి ఎవరు ఇష్టంగా ఉంటారు అంటే ఎవరైతే ఆయన కొరకు ప్రతిష్ఠింపబడి మరలా పాపంలోకి వెళ్లకుండా, లోకంలో కలవకుండా, సాతానుకు బానిసలు అవ్వకుండా, దేవుని వాక్యానుసారంగా ఆయన ఆజ్ఞలకు లోబడి విధేయత చూపుతూ ఆయన చెప్పిన ప్రకారంగా జీవిస్తారు. అలాంటి వారిని చూసినప్పుడు ఆయనకి ఎంతగానో ఇష్టం కలుగుతుంది. వారిని కూడా ఆయన ఏం చేస్తుంటే వాళ్ళను వారికి తృప్తి కలుగునట్లుగా వారి జీవితాల్లో ఏది ఇష్టమో వారికి కూడా ఆయన వారి కోరికలు తీరుస్తూ, వారి కార్యములను సఫలం చేస్తూ, వారు వెళ్తున్న మార్గంలో వారికి తోడుగా ఉంటూ, కాచి కాపాడుతూ, వారిని మంచి క్షేమాభివృద్ధి కలగజేస్తూ, వారిని దీవించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి ఆయన నిత్య రాజ్యం కొరకు తయారు చేసుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్. మరి మనం ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలా వద్దా? అలా ఉండాలంటే మనము ప్రతిష్ఠింపబడిన వారము అని మనం ఎరగాలి. ప్రైజ్ ద లార్డ్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక దాని యొక్క 6వ అధ్యాయము 16 నుండి 18 వరకు చదువుదాం. క్రీస్తుకు బిలియాలతో ఏమి సంబంధము? 14 నుండి చదువులేకపోతే. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. ఏం చెప్పారు? ఎవరితో జోడుగా ఉండొద్దు అంటున్నారు? మీరు అవిశ్వాసాలతో జోడుగా ఉంటే ఏమవుద్ది? మీలో ఉన్న విశ్వాసం వారిలో నింపలేరు. మీరు వాళ్ళలో ఉన్న అవిశ్వాసం మీ లోపలికి వచ్చేస్తుంది. అర్థమవుతుందా మీకు? సహవాస దోషం అంటారు దాన్ని. మనం ఎప్పుడు కూడా అంటే వాళ్ళతో మాట్లాడొద్దని కాదు, వాళ్ళతో మనం పనులు చేయించుకోకూడదని కాదు, వాళ్ళతో అస్సలు సంభాషణ వాళ్ళు వెళ్తుంటే ఇలా మొహం తిప్పుకొని వెళ్ళమని కాదు.
వాళ్ళతో మంచిగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, స్నేహం చేయాలి. ఈ లోకంలో మనకి ఎన్నో వ్యవహారాలు ఉంటాయి, అవన్నీ వాళ్ళతోనే ఉంటాయి, అవన్నీ జరిగించుకోవాలి. కానీ ఇక్కడ జోడుగా ఉండకూడదంటే అర్థం ఏంటంటే, అవిశ్వాసులు ఏ పాపాల్లో పడిపోతున్నారో ఆ పాపాల్లో మీరు పడిపోకూడదు, ఏ ఆచారాల్లో పడిపోతున్నారో ఆ ఆచారాల్లో మీరు మునిగిపోకూడదు, వారికి ఏ విధమైన సాతాను బంధకాల్లో చిక్కుకుంటున్నారు, మీరు అలాంటి విషయాల్లో చిక్కుకోకూడదు. మీరు ప్రత్యేకంగా ఉండాలి. వాళ్ళకి తెలిసిపోవాలి, అమ్మో వీళ్ళు దేవుని బిడ్డలు, మనతో కలవరు అని అర్థం కావాలి వారికి. అలా మీరు బ్రతకాలి. అందుకే చెప్తున్నారు, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి అన్నారు. తర్వాత నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమిటి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక. ఇక్కడ చెప్తున్నారు, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఇక్కడ మన గురించి చెప్తున్నారు, మనము జీవము గల దేవునికి ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారికి దేవుడనయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. ఎలా ఉండమంటున్నాడు? ప్రత్యేకంగా ఉండడి, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభు చెప్తున్నాడు. నేను చెప్పట్లేదు, ఎవరు చెప్తున్నారు? మనకు చెప్తున్నాడు ప్రభువు. మనకు చెప్తున్న ప్రభు మాట మనం వినాలా లేదా? ప్రభు చెప్పిన మాటకు లోబడండి. రక్షణ పొందిన వారి గురించి చెప్తున్నాను. ఇంకా రక్షణ పొందని వారికి, వారు రక్షణ పొందాలి అంటే వారు మారు మనసు పొందాలి, ప్రభువును సొంత రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించాలి. వారు కూడా దేవుడి కొరకు ప్రతిష్ఠింపబడాలి. మనం దేవుడికి ప్రతిష్ఠితులమైపోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడికి ప్రతిష్ఠితం అయిపోయిన తర్వాత ఇంకా కదలొద్దు, మెదలొద్దు, అస్సలు అందులోనే ఉండాలి స్థిరంగా. అటు ఇటు జరగొద్దు. ఇంకా ఇప్పుడు ఊర్లో రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే, ఏదో ఒక పని చేయడానికి ప్రణాళిక చేసినప్పుడు శంకుస్థాపన చేసి అక్కడ ఒక ప్రతిష్ఠ చేస్తారు. ముందు అక్కడ ఒక రాయి స్థాపిస్తారు. ఇంకా రాయి అక్కడ జరుగుతుందా? అక్కడే ఉంటుందా? ఎన్ని తరాలైనా అక్కడే ఉంటుంది. అది వాళ్ళు పని చేశారో లేదో కానీ తెలియదు, కానీ అది మాత్రం అలాగే మనం కూడా దేవుడి కొరకు ప్రతిష్ఠింపబడినప్పుడు ఇంకా కదలొద్దు, స్థిరంగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనల్ని తన కొరకు ప్రతిష్ఠించుకున్నాడు. ప్రతిష్ఠించుకున్నప్పుడు మన ద్వారా దేవుడు ఈ లోకానికి కనిపించగోరుతున్నాడు. మన జీవితం ద్వారా దేవుడి లోకానికి కనిపించాలనుకుంటున్నాడు. మనం కనబడకూడదు, మన జీవితం ద్వారా యేసయ్యని లోకానికి మనం చూపించాలి. ప్రైజ్ ద లార్డ్. ఆయన గుణాతిశయములను మనము ప్రచురం చేయాలి. అందుకే దేవుడు మనల్ని తన కొరకు ప్రతిష్ఠించుకున్నాడు. అర్థమవుతుందా? మన ద్వారా మన దేవుడు ఎంత గొప్పవాడో లోకానికి తెలియాలి. ఆయన ఎంత మహోన్నతుడో ఈ లోకానికి తెలియాలి. ఆయన ఎంత పరిశుద్ధుడో మీ లోకానికి తెలియాలి. ఆయన ఎంత ప్రేమ గలవాడో ఈ లోకానికి తెలియాలి. ఆయన ఎంత నీతిమంతుడో ఈ లోకానికి తెలియాలి. ఆయన ఎంత గొప్ప రక్షకుడో ఈ లోకానికి తెలియాలి. ఆయన ఈ లోక సృష్టికర్త ఏ విధంగా అయ్యాడో ఈ లోకానికి మనకు తెలియజేయాలి. అవన్నీ ఆయనలో ఉన్న గుణాతిశయాలన్నీ మన జీవితం ద్వారా ఈ లోకానికి తెలియాలి. అందుకు దేవుడు మనలను తన కొరకై ప్రతిష్ఠించుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హానోకు అనే మాటకు అర్థం ఏంటి? ప్రతిష్ఠితుడు. ఆ విధంగా ప్రతిష్ఠింపబడి దేవుని కొరకే నిలబడ్డాడు. ఆయన పేరుకు తగ్గట్టుగానే ఆయన దేవుడి కొరకు ప్రత్యేకత కలిగి ఉన్నాడు, ప్రతిష్ఠింపబడ్డాడు, దేవుని నామానికి మహిమకరంగా జీవిస్తున్నాడు. ఊరికేనే కొనిపోబడ్డాడేంటి? మరి ఊరికేనే తీసుకుపోడు దేవుడు ఎవరిని. మనం దేవుడితో పాటు వెళ్ళిపోవాలంటే మనం కూడా హానోకులాగా ఈ లోకంలో దేవుడి కొరకు ప్రతిష్ఠింపబడి లోకానికి వేరై, పాపానికి వేరై, సైతానికి వేరై, అందరికి వేరై దేవుడి కొరకు ప్రతిష్ఠింపబడి ఈ లోకంలో
ఆయన నామాన్ని ఈ లోకానికి మనం ప్రచురపరచాలి, అంటే ప్రకటించాలి. ఆయనని ఈ లోకానికి మనము మన జీవితం ద్వారా చూపించాలి. ఆయన గుణాత్మ్యములను ఈ లోకానికి మనం ప్రచురం చేయాలి. అందుకే దేవుడు మనల్ని తన కొరకు ప్రతిష్ఠించుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు? వారి మధ్యలోండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడి అని ప్రభువు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన చెప్పిన మాట మనందరం కూడా వింటున్నాం, లోబడాలి. ఎవరైతే లోబడతారో వారిని బట్టి దేవుడు సంతోషిస్తారు. ఎవరైతే అవిధేయత చూపుతారో వారిని బట్టి దేవుడు బాధపడతాడు. అవిధేయులైన వారి మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. విధేయులైన వారందరూ దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతారు. వాళ్ళందరూ నిత్య జీవానికి వారసులు అవుతారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హానోకులో ఉన్నటువంటి రెండో విషయం ఏంటంటే అతడు విశ్వాసము గలవాడు. ఏముంది ఆయన లోపల? విశ్వాసం. మీరందరూ విశ్వాసం ఉందా లేదని ఎవరు చెప్తారు? లేదు అని ఎవరైనా అంటారా? విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం ఉంటే అసలు ఏం చేస్తుంది? అవునా కదా? విశ్వాసం, అందరం విశ్వాసం అంటాము. విశ్వాసమును బట్టి హానోకు మరణం చూడకుండా కొనిపోబడను అన్నారు ఆయన. ఆయనకి ఎలాంటి విశ్వాసం ఉందంట? విశ్వాసమును బట్టి హానోకు మరణం చూడకుండా కొనిపోబడను అన్నారు కదా. అంటే ఆయనకు విశ్వాసం ఉంది అని చెప్తున్నారు. మరి ఆయనకు మనం కూడా విశ్వాసం ఉంది అంటున్నాం. మనకు కూడా విశ్వాసం ఉంది అంటున్నాం, లేదని ఎవరం అంటలేం. అందరినీ చర్చికి వచ్చే వాళ్ళందరినీ, దేవుని నమ్మిన వాళ్ళందరినీ విశ్వాసులు అని పిలుస్తారు మన పాస్టర్లు. ఆయన మా విశ్వాసే, ఈయన మా విశ్వాసే, ఈమె మా విశ్వాసే, ఆమె మా విశ్వాసే. మీ విశ్వాసేమో గాని మరి ప్రభువును విశ్వసించారా? మన విశ్వాసులే వీళ్ళంతా గాని, మన చర్చకొచ్చే విశ్వాసులే గాని ప్రభువునందు వారికి విశ్వాసం ఉందా లేదా అనేది గుర్తించాలి. ఈరోజు మనకి ఎవరి యందు విశ్వాసం ఉండాలి? ప్రభువునందు విశ్వసించాలి. విశ్వసించిన వాడు కలవరపడడు అని రాయబడింది. విశ్వసించిన వానికి ఏముండదు? విశ్వాసం గలవాడు ఎప్పుడు సమాధానం ఉంటాడు. విశ్వసించిన వానికి ఏముండదు? మీకు కలవరాలు వస్తున్నాయా? చిన్న సమస్య వస్తే కలవరం వస్తుంది, చిన్న అనారోగ్యం వస్తే కలవరం వస్తుంది, చిన్న ఎవరైనా ఒక మాట అంటే ఇంకా అసలు నిద్ర పట్టట్లేదు, రగిలిపోతున్నారు లోపల. కలవరం ఉందంతా. అవునా? ఎవరైనా ఒక మాట అంటే ఎలా ఉంది మీకు? ఆ మాటని మాట గుర్తుకొత్తలేదు, వస్తుందా? ఏంటంటారు? నిజమైన విశ్వాసులకి అలాంటి కలవరాలు ఉండవు. వాళ్ళు అక్కడనే దులపరించుకొని వెళ్ళిపోతారు, ప్రశాంతంగా హాయిగా సమాధానంగా ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. అర్థమవుతుందని నేను చెప్పే మాటలు మీకు? విశ్వాసం అనేది ఏంటి అనేది మనం గుర్తించాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చదవండి. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల, మీరు విశ్వాస భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో నున్నాడని మిమ్మును గురించి మీరే ఎరుగురా. యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గురించి మీరే ఎరగరా అంటున్నారు. అంటే మన విశ్వాసులమైతే యేసు, మనకు విశ్వాసం ఉంటే యేసు మనలోనే ఉంటారంట. యేసు ఎక్కడ ఉంటారు? విశ్వాసం, ఎవరైతే విశ్వాసం గల వారు ఉంటారో వారిలోనే యేసు విశ్వాసుల లోపల ఉంటారు. హల్లెలూయా. అర్థమవుతుందా? యేసు నీలోనే ఉన్నాడు. ఇప్పుడు యేసు నాలో ఉన్నాడు. నాకు బాగా కష్టాలు వచ్చినాయి, అప్పుడు నేనేం చేస్తాను? బాగా శ్రమలు వచ్చినాయి, నాలోనే ఉన్నాడు యేసు. విశ్వాసం, నేను ఒక విశ్వాసిని, నాలో యేసున్నాడు. నా ఇంట్లో అన్ని సమస్యలే, అన్ని కష్టాలే, అన్ని శోధనలే వచ్చినాయి. అప్పుడు నేను ఎలా ఉంటాను అంటే నాలో ఉన్నాడుగా యేసు, ఆయన చూసుకుంటాడు. నాకేంటి? నేను సమాధానంగా ఉంటాను. విశ్వాసం గలవారు ఎవరైతే ఉంటారో వారి లోపల యేసు ఉంటే వారి జీవితాల్లో నిజంగా ఏ శోధనలు రాని, ఏ కష్టాలు రాని, ఎన్ని శ్రమలైనా రాని వారు ఎలా ఉంటారంటే
సమాధానంగా ఉంటారు. వారి హృదయాలను సమాధానం ఏలుబడి చేస్తుంది అనమాట. వారి హృదయాలలో కలవరానికి చోటే ఉండదు. ఎందుకంటే కలవరం నా కర్త సాతాను, విశ్వాసం నా కర్త ఎవరు? యేసుక్రీస్తే కదా. యేసుక్రీస్తు మన హృదయాల్లో విశ్వాసం పుట్టించింది ఎందుకు అనుకుంటున్నారు? ఆయన వాక్యం ద్వారా, ఆయన వాక్యాన్ని మనకు వినిపించి విశ్వాసాన్ని మన హృదయాల్లో పుట్టించాడు. విశ్వాసాన్ని ఎందుకు పుట్టించాడంటే మన హృదయంలో ఆయన నివాసం ఉండాలనుకుంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. మరి మీ హృదయాలలో ఇప్పుడు యేసు నివాసం ఉన్నాడా? ఏమో మాకేం తెలుసు, ఏమో మాకేం తెలుసు అంటారా? చెప్పండి. యేసు మన హృదయాల్లో విశ్వాసం ఉంటే యేసు మనలో ఉండాలి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదవండి. మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను. ఈ మాట చదివించడానికే, ఈ మాట వినిపించడానికి చదివించాను. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లు అంటున్నాడు. అంటే విశ్వాసం ద్వారా క్రీస్తు మన హృదయాల్లో నివసిస్తారు. వాళ్ళకు చదువుకున్నవారా, చదువు లేనోళ్ళ, తెలివైన వాళ్ళ, తెలివి లేనోళ్ళ, ఇవన్నీ చూడాడు దేవుడు. మనం చూస్తాం అవన్నీ. వాళ్ళు బాగా చదువుకున్నారు, వీళ్ళేం చదువుకోలేదు అంటాం, తీసి పాడేస్తాం కదా. చదువుకున్న వాళ్ళు అయితే గౌరవిస్తాం, చదువు లేని వాళ్ళను లెక్క చేయం. కానీ మన దేవుడు అలాంటోడు కాదు. ఈ చదువు లేని వాళ్ళైనా సరే ఆయనను విశ్వసించే ఆయన వాళ్ళ లోపలికి వస్తాడు. వాడు ఎంత గొప్ప చదువుకున్న వాడైనా సరే విశ్వాసముతో ఆ యేసును అంగీకరిస్తే ఆయన వారి లోపలికి వస్తాడు. ప్రైజ్ ద లార్డ్. కనుక మీ లోపలికి విశ్వాసం ద్వారా యేసుకు మీ హృదయాల్లో చోటు ఇవ్వండి. ఏం చేయాలి? మీరు నమ్మండి. మీరు విశ్వసిస్తే నా హృదయంలో యేసుకు చోటు దొరుకుతుంది. ఇక పాపానికి చోటు ఉండదు, లోకానికి నా హృదయంలో చోటు ఉండదు, అపవాదికి నాలో చోటు ఉండదు, నాలో చోటు ఉండదు. నాలో యేసుకి మాత్రమే చోటు ఉంటుంది. అప్పుడు యేసుకు నీలో చోటు ఉంటే నీ జీవితాల్లో కష్టాలు వచ్చినాయి, శోధనలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి, గొప్పగా చాలా పెద్ద గొడవలు వచ్చినాయి. ఏ వచ్చినా నీలో ఉన్న యేసు అన్నింటినీ కంట్రోల్ చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఏవైనా రాని నీలో ఉన్న యేసు వాటన్నింటినీ మీ చేత దాటిస్తాడు. దాటించడా? అన్నింటిని దాటించేస్తాడు మీతో. ప్రైజ్ ద లార్డ్. అందుకే మీకేం కావాలి ఇప్పుడు? మీ హృదయాల్లో విశ్వాసం ద్వారా యేసును మీ జీవితాల్లోకి తీసుకోండి. ఇక్కడ పనిచేయాలి విశ్వాసం. హల్లెలూయా. అంటే మనకు ఉండాల్సిన విశ్వాసం ఏంటంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక్కడ జీవించువాడు నేను కాను, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు నాయందు జీవిస్తున్నాడని నమ్మాలి. అదే విశ్వాసం. మన సిలువ వేయబడిన క్రీస్తుని ఇక్కడ రాశారు, సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నామని రాశారు. క్రీస్తును ప్రకటిస్తే, సిలువేయబడిన క్రీస్తును ప్రకటిస్తే ఏం జరుగుతుంది? మీరు సిలువలో ఉంటారు, సిలువలో యేసు మీలో వస్తాడు. అది మీ విశ్వాసం ద్వారా జరిగే పని. హల్లెలూయా. మనలో ఉన్నటువంటి పాప పురుషుడు సిలువేయబడతాడు, ఆయనేమో మనలోకి వస్తాడు. ఆ విధంగా ఎక్స్చేంజ్ అయిపోతాడు అన్నమాట. పాప పురుషుడు సిలువలో ఉంటాడు, పరిశుద్ధుడు యేసు మనలో ఉంటాడు. ఆయన మనలోకి వచ్చినప్పుడు, మనలో ఉన్నప్పుడు, మనతో ఉంటున్నప్పుడు మనం నడిపిస్తూ ఉంటాడు. అలా నడిపించబడుతున్నప్పుడు ఆ యేసు మనలోనే ఉండి మనం నడిపిస్తున్నప్పుడు మన జీవితాల్లో కష్టాలు వచ్చినా, శోధనలు వచ్చినా, శ్రమలు వచ్చినా, హింసలు వచ్చినా, అవమానాలు వచ్చినా, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, ఏవైనా రాని అన్నింటిని మనం దాటుకుంటూ వెళ్ళిపోతాం. జయ జీవితం అనుభవిస్తాం. అదే విశ్వాసం అంటే. అంటే విశ్వాసులకు, దేవుడిని నమ్మిన వాళ్ళకు ఏ కష్టాలు రావు అని నేను చెప్పట్లేదు, వస్తాయి. ఆయన నమ్మాలి. వచ్చినా వాటన్నింటిలో ఉండి దేవుడు దాటించి తీసుకెళ్తాడు మిమ్మల్ని. ప్రైజ్ ద లార్డ్. కష్టాలు రావు అనుకోవద్దు, వస్తాయి. రోగాలు రావద్దు వస్తాయి. సమస్యలు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. ఎన్నొచ్చినా కూడా వాటిలో మనం మునిగిపోము. అవన్నీ మన పాదాల కింద తొక్కేసి దాటేసి వెళ్ళిపోతాం. ఎందుకు అంటే మనలో ఉన్న యేసు వాటన్నింటినీ జయించి
మనల్ని వాటి మీద తొక్కించుకొని తీసుకెళ్తాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే, చిన్నపిల్లలారా మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వానిని జయించి ఉన్నారని చెప్పారు. అర్థమవుతుందా? 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదవండి. చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనక మీరు వానిని జయించి ఉన్నారంట. హల్లెలూయా. అంటే వాడిని మనం ఎలా జయిస్తాము చెప్పండి? విశ్వాసం ఉంటే యేసు మీలో ఉంటారమ్మా. విశ్వాసం లేకపోతే యేసు మీలో ఉండడు. విశ్వాసం లేకపోతే అన్ని కలవరాలు. చిన్న కష్టం వచ్చినా మొహమంతా ఇదైపోతుంది. ఏం చెప్పాలో అర్థం కాదు. ఇక వాళ్ళకి ఎవ్వరు చెప్పినా వాళ్ళను ఓదార్చలేము. ఇక ఎన్ని చెప్పినా వాళ్ళకి నచ్చ చెప్పలేము. ఇంకా మళ్ళీ దేవుని బిడ్డలే, భక్తులే, చర్చికి వెళ్తారు కానీ అలుగుతారు. ఈ అలిగేటోళ్ళు వాళ్ళకి విశ్వాసం లేదు అసలు. అర్థమవుతుందా? చిన్న చిన్న విషయాలకే గొడవలు పెట్టుకుంటారు కదా కుటుంబాల్లో. వాళ్ళకి విశ్వాసం లేదు, పాడు లేదు, ఊరికైనా భక్తి వేషం వేసుకున్నారు అంతే. అందుకే ఇలాంటివన్నీ మీరు సరి చేసుకోండి. అప్పుడే మీరు ఎత్తబడే గుంపులో ఉంటారని చెప్తున్నాను మీకు. హల్లెలూయా. ఆనోకులో ఏముంది? విశ్వాసం ఉంది. ఆయనకి మనలాగా ఒక కుటుంబం ఉంది, భార్య బిడ్డలు ఉన్నారు. ఆయనకి కష్టాలు వచ్చినాయి, శోధనలు వచ్చినాయి. మనలాగా ఆయన కష్టపడి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయినా కూడా విశ్వాసంతో బతుకుతున్నాడు. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అన్నారు. నీతిమంతుడు ఎలా బతుకుతాడు? విశ్వాస మూలంగా బ్రతుకుతాడు. ప్రైజ్ ద లార్డ్. మనలో విశ్వాసం పుట్టినప్పుడు ఆ విశ్వాసం, మనలో పుట్టిన విశ్వాసం మూలంగానే మనం బ్రతకాలి. గాని ఈ విశ్వాస మూలం ఏంటి? యేసుక్రీస్తు. హల్లెలూయా. అంటే నీతిమంతుడు క్రీస్తు లేకుండా బతకడు, క్రీస్తు లేకుండా చావడు. చచ్చినా క్రీస్తు కొరకే బతికినా క్రీస్తు కొరకే, చనిపోయినా క్రీస్తు కొరకే. ప్రైజ్ ద లార్డ్. అందుకే మనందరం కూడా మన జీవితాలలో విశ్వాస మూలంగా బతకాలి. అంతేగాని వేరే దేని మీద మనం ఆధారం చేసుకోకూడదు. నాకు ఈరోజు డబ్బు ఉంటుంది, ఉండదు, రేపు ఉండదు. మన చేతుల్లో ఉన్న డబ్బులను బట్టి కాదు, మనకున్న ఆస్తిపాస్తులను బట్టి కాదు, మనకున్న మంది మార్బలాన్ని బట్టి కాదు. బంధువులు ఈరోజు ఉంటారు, రేపు ఉండరు. అర్థమవుతుందా? ఈరోజు మనోళ్ళు అంటారు, రేపు మనల్ని వ్యతిరేకిస్తారు. అర్థమవుతుందా? అందుకే వాటిని బట్టి మనము నడుచుకోకూడదు. ఎప్పుడు కూడా మనలో ఉన్నటువంటి యేసును బట్టి మనం నడుచుకోవాలి. విశ్వాసానికి మూలం యేసయ్య గనక ఆ యేసునందలి విశ్వాసంతో మనందరము రక్షింపబడుతున్నాము. ఆయన కృపచేత ఈ లోకంలో బలపరచబడుతున్నాము. ప్రతి అనుభవాన్ని దాటి వెళ్ళగలుగుతాం. మనల్ని కలవరపరిచేది ఏది కూడా ఉండదు ఇక మనకు. ఎందుకంటే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఈయనకు మనలో చోటు ఎలా దొరికిందంటే విశ్వాసం ద్వారా ఆయనకు మనలో చోటు ఇచ్చాం. విశ్వాసం ద్వారా మనలో యేసుకు చోటు ఇవ్వాలి. ఇచ్చారో లేదో మీరు చూసుకోండి ఒకసారి. అందుకే కొరింథీ సంఘాన్ని అడిగారు, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని, మిమ్మల్ని మీరే పరీక్షించుకొని చూసుకోండి అన్నారు. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనే ఉన్నాడని మీరు ఎరగరా? అంటే అర్థం ఏంటి? యేసు నాలోనే ఉన్నాడు అని ఎరగాల వద్దా? మనము ఇంటికి వెళ్తాం ఇప్పుడు కూటమి అయిపోయినాక. అప్పుడు యేసు నాలోనే ఉన్నాడు అని మీకు అనిపిస్తుందా? అనిపిస్తుందా? చెప్పండి. అనిపించట్లేదా? ఏమనిపిస్తుంది అసలు? ఏమో అనిపిస్తుంది. అవునా? అందుకే దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా మీ జీవితాలలో ప్రతిరోజు మీరు ఒంటరిగా ఉన్న యేసు నాలోనే ఉన్నాడు, నేను ఒంటరిదాన్ని కాదు, ఒంటరివాడిని కాదు అని దృఢమైన నిశ్చయం మీలో ఉండాలి. అప్పుడు మీరు ప్రతి పరిస్థితిని జయించి దాటి వెళ్ళగలుగుతారు. ప్రైజ్ ద లార్డ్. మూడో విషయం చెప్తాను. హానోకులో ఉన్నటువంటి మూడో విషయం. మొదటి విషయం ఏంటి?
చెప్పండి. రెండో విషయం ఏంటి? అతడు విశ్వాసం గలవాడు. అతడు దేవుని కొరకు ప్రతిష్ఠితుడు. అతని పేరుకున్న అర్థాన్ని బట్టి అతడు దేవుడి కొరకు ప్రతిష్ఠింపబడిన వ్యక్తి. అతడు విశ్వాసంతో జీవించిన వ్యక్తి. అందుకే దేవుడు ఆయన్ని తీసుకెళ్ళాడు. మనం కూడా దేవుడి కొరకు, దేవుడు రాకడకు సమీపంగా ఉన్నాం. ఆయన త్వరగా రానయ్యున్నాడు. ఆయన ద్వారం దగ్గరే ఉన్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నా యొద్ద జీతం సిద్ధపరచబడి ఉన్నదని చెప్పాడు. ఆయన వస్తున్నాడు. ఇప్పుడు ఈ రోజే రావచ్చు. మరి మనకు తెలీదు ఆయన ఎలా, ఏ సమయంలోనైనా, ఏ జాములోనైనా, ఏ క్షణంలోనైనా, ఏ గడియలోనైనా రావచ్చు. ఏ దినంలో వస్తాడో మనకు తెలియదు. మీరు అనుకున్న గడియలో మీ ప్రభు వచ్చునని చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. మనం అనుకున్న గడియలో వచ్చేస్తాడు. మరి ఏ సమయమైనా కాచుకొని ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి, విశ్వాసంతోనే ఉండాలి, ప్రత్యేకింపబడి ఉండాలి, ఆయన కొరకు అనుదినం ఎదురు చూస్తూ ఉండాలి. అలాంటి వారిని తీసుకెళ్తాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. మూడో విషయం ఏంటంటే, హానోకు ఆత్మపూర్ణుడైన వ్యక్తి. ఎలాంటి వ్యక్తి? ఆత్మపూర్ణుడు. అంటే ఆయన ఆత్మపూర్ణుడు అని ఎందుకు అంటున్నానంటే, వాక్యంలో చూడండి, యూదా పత్రిక 14-15 వచనాలు చదువుతాం. ఆదాము మొదలుకొని ఏడవ వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లా నేను ఇదిగో. చూడండి, ఆయన ప్రవచనాలు కూడా చెప్పాడంట. ఆయనకి ఏముంది? ప్రవచించి. ఆత్మపూర్ణుడు కానప్పుడు ప్రవచనాలు ఎలా చెప్తాడు? సరే, దేని గురించి ప్రవచించాడు తర్వాత చెప్తాను, కానీ ఆయనలో ఏముందంట? ప్రవచనాత్మ ఉంది. ప్రవచించే ఆత్మ. భవిష్యత్తు కాలంలో యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ జరగక మునిపే రెండవ రాకడలో మళ్ళీ బహిరంగ రాకడను గురించి ప్రవచనం చెప్పాడు. చూడండి, అప్పుడెప్పుడో ఉన్నటువంటి మనిషి భవిష్యత్తులో ఇంకా ఇప్పుడు కూడా నెరవేరనటువంటి మాట గురించి రాసి పెట్టాడు. యేసయ్య బహిరంగ రాకడ గురించి రాసి పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయనతో పాటు ఆయన సంఘమైన మనం కూడా వేవేల పరిశుద్ధుల పరివారంతో ఆయన దిగి వస్తాడు భూమి మీదకి అని రాసి పెట్టాడు. అంటే 7 ఏళ్ల శ్రమల కాలం అయిపోయినాక భూమి మీదకి దిగి వచ్చేటువంటి ప్రభు రాకడ గురించి రాసి పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆయన ముందు ఆత్మపూర్ణుడు. ఆయన ఎలాంటి వాడు? దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నవాడు. అర్థమవుతుందా మీకు? కృత నిబంధన సంఘం గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు అని రాయబడింది. మనందరం ఇప్పుడు ఎలా నడిపించబడాలి? మన బుద్ధితో, మన జ్ఞానంతో, మన తెలివితో, మనం చదువుకున్న చదువులతో, లేకపోతే ఇతరులు ఇచ్చే ఆలోచనలతో నడిపించబడకూడదు. మనం దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. ప్రతి ఒక్కరం. నీకు చదువు ఉందా, తెలివి ఉందా, జ్ఞానం ఉందా అనేది చూడడు దేవుడు. నీవు ఆయన యందు విశ్వాసం ఉంచితే విశ్వసించు వాని లోపల వాని కడుపులోని జీవజల నదులు ప్రవహిస్తాయని ప్రభు చెప్పాడు. అది ఆయన యందు విశ్వాసం ఉంచువారు పొందబో ఆత్మను గురించి చెప్పాడు. అనగా రక్షణ పొందిన దేవుని బిడ్డలందరికీ పరిశుద్ధాత్మని వరంనిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. మనందరం కూడా దేవుని ఆత్మ శక్తిని పొందుకొని, అభిషేకం పొందుకొని ఆత్మపూర్ణులమై నడుచుకోవాలి. అర్థమవుతుందా? ఆ ఆత్మ చేత మనం ఈ లోకంలో నడిపించబడాలి. దేవుని ఆత్మతో మనం నడవాలి, సొంతంగా నడవద్దు. భక్తిలో మనం అందరం కూడా దేవుని ఆత్మ చేత ఈ లోకంలో నడిపించబడాలి. హానోకు దేవుని ఆత్మతో నడిపించబడుతున్న వ్యక్తి. ప్రైజ్ ద లార్డ్. అర్థమవుతుందా మీకు నేను చెప్పే మాటలు? అందుకే వాక్యం ఏం చెప్తుందో తెలుసా? తెస్సలోనిక సంఘానికి పౌలు గారు చెప్పారు, ఆత్మను ఆర్పకుడి అన్నారు. ఆత్మను ఆర్పొద్దు. ఆత్మలో మనం ఎప్పుడు కూడా మండుతూ ఉండాలి. ఆత్మలో ఎప్పుడు కూడా మనం రోషం కలిగి ఉండాలి. దేవుడి కొరకు జీవించాలి. మనం ఏమైపోయినా పర్వాలేదు, మనం ఈ లోకంలో ఒక మంట మండుతూ ఉండాలి. ఆత్మ అగ్ని చేత ఈ లోకంలో నడిపించబడాలి. బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి యేసయ్య చెప్పాడు,
అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడని చెప్పారు. మనం కూడా మండుచు ప్రకాశించే దీపం లాగా ఉండాలి, వెలుగుచున్న జ్యోతుల్లాగా ఉండాలి మనం. హల్లెలూయా. ఎవరైతే ఆత్మపూర్ణులు అవుతారో వారి జీవితాల్లో ఏం జరుగుతుంది? దేవుడు మనల్ని ఆత్మపూర్ణులుగా ఉండమని ఎందుకు చెప్తున్నాడు తెలుసా? అందరు జాగ్రత్త వినండి. మనందరము శరీరం, పైకి కనబడేదేంటి? శరీరం. మనకు ప్రాణం ఉంటుంది, మనలో ఆత్మ ఉంది, మనలో మానవాత్మ అనేది. ఈ నరుని ఆత్మ యెహోవా పెట్టు దీపము. నరుని ఆత్మ ఏంటి? యెహోవా పెట్టే దీపమే నరుని ఆత్మ. ఈ దీపం కాస్త మానవుడు చేసిన పాపాన్ని బట్టి ఆరిపోయింది. ఆరిపోయిన దీపాన్ని వెలిగించడానికి యేసుక్రీస్తు నేను ఈ లోకానికి వెలుగునై ఉన్నానని వచ్చాడు. ఆ విధంగా ఆయన సువార్త ప్రకాశం ద్వారా తిరిగి మనందరినీ వెలిగిస్తున్నాడు. ఎందరైతే ఆయన విశ్వాసం ఉంచుతున్నారో వారు చనిపోయిన ఆత్మకు నూతన జీవం దొరుకుతుంది. ఈ జీవపు వెలుగును కలిగి వారందరూ మరలా వెలుగుతున్న దీపాలుగా మారిపోతారు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మనందరిలో ఆత్మలో ఏమైందంటే నూతన జీవం వచ్చింది. ఎవరైతే ఇలా నూతన జీవం చేత నింపబడ్డారో వారు జీవాధిపతి అయిన దేవునికి పిల్లలవుతారు. మనందరం దేవుని పిల్లలుగా కొనసాగాలి. అయితే వచ్చిన చిక్కు ఏంటంటే, వినండి అందరూ, నా వైపు చూడండి. ఇప్పుడు ఈ శరీరం ఉంది. ఈ శరీరం మనకు ఎలా వచ్చింది? మన తల్లిదండ్రుల ద్వారా మనకు వచ్చింది. మన ఆత్మలో జీవం ఎప్పటి నుంచి వచ్చింది? దేవుని యొక్క సువార్త సత్యాన్ని ఎప్పుడైతే అంగీకరించామో, విశ్వసించామో అప్పుడు మనకు నూతన జీవం వచ్చింది. అంటే ఈ రెండిట్లో ఏది పెద్దది, ఏది చిన్నది చెప్పండి. ఇప్పుడు ఆత్మ పెద్దదా? ఎలా పెద్దది? ఇప్పుడు యేసుక్రీస్తును నేను ఒక 20 సంవత్సరాలకు నమ్ముకున్నాను. ఆత్మ అప్పుడే నాలో పుట్టింది, నూతన జన్మ పొందాను. ఇప్పుడు శరీరం పెద్దదా, ఆత్మ పెద్దదా? శరీరానికి 20 సంవత్సరాలు అయితే ఆత్మకు ఇంకా సంవత్సరం కూడా అవ్వాల. ఈ రెండిట్లో ఏది పెద్దది అంటారు? శరీరమే పెద్దది, అవునా? చెప్పండి. ఇప్పుడు ఒక వ్యక్తి 40 సంవత్సరాలకు దేవుణ్ణి నమ్ముకున్నాడు. ఆ 40 సంవత్సరాలు దేవుణ్ణి నమ్ముకున్నాడు గనక ఆ 40వ ఏట అతని ఆత్మ నూతన జన్మ పొందింది, నూతన జీవాన్ని పొందింది. అప్పుడు ఈ రెండిట్లో ఏది పెద్దది, ఏది చిన్నది? శరీరమేమో పెద్దోడు, ఆత్మ ఏమో చిన్నోడు. ఇప్పుడు పెద్దోడు చెప్పినట్టు చిన్నోడు వినాలా, చిన్నోడు చెప్పినట్టు పెద్దోడు వినాలా? మీరు చెప్పండి నాకు. లోక పద్ధతిలో అయితే పెద్దోడు చెప్పిందే చిన్నోడు వింటాడు, చిన్నోడు చెప్పింది పెద్దోడు వింటాడా? ఇప్పుడు ఈ పెద్దోడికి చిన్నోడు చెప్తున్నాడు ఆత్మ. ఏమంటున్నాడంటే, ఒరేయ్ మనల్ని దేవుడు సృష్టించాడు, మనం దేవుని బిడ్డలుగా జీవించాలి, మనల్ని సైతాన్ బిడ్డలుగా ఉండొద్దు, మనందరం పరలోకం వెళ్ళాలి, మనం దేవుడి దగ్గర చేరుకోవాలి, అందుకు మనం పాపంలోకి వెళ్ళొద్దు, లోకంలోకి వెళ్ళొద్దు, సైతాను బానిసలు అవ్వద్దు అని లోపల ఉన్న ఆత్మ బయట ఉన్న శరీరానికి చెప్తున్నాడు. అప్పుడు ఈడేమంటున్నాడు తెలుసా? నువ్వేంటో నాకు చెప్తున్నావు, నిన్నగాక మొన్నొచ్చి నోర్మయ్యి నేను చెప్పింది నిన్ను ముందు అని ఆత్మను నోరు మోపించి లోబర్చుకొని నేను ఎలా నడుస్తానో అలా నడువు నువ్వు కూడా అని లోబర్చుకొని తిరుగుతున్నాడు అనమాట. మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. పెద్దోడు వాడికి బలం ఉంది, జ్ఞానం ఉంది, అనుభవం ఉంది, వాడికి లోకంలో అన్నీ తెలుసు. చిన్నోడికి ఏం తెలీదు, వాడికి దేవుడు తప్ప ఏం తెలియదు. ఇక లోపల ఉన్నోడికి బయట విషయాలు ఏం తెలీదు. అందుకే ఆ దైవిక విషయాలే తలంచుకుంటున్నాడు లోపల ఉన్నవాడు. వీడిని కూడా అలా నడిపిద్దాం అనుకున్నాడు, కానీ వాడికి వీడిని నడిపించే శక్తి వాడి దగ్గర లేదు. అర్థమవుతుందా? ఈ బాహ్య పురుషుడిని నడిపించే శక్తి అంతరంగ పురుషుడి దగ్గర లేదు. ఇప్పుడు అంతరంగ పురుషుణ్ణి ఈ బాహ్య పురుషుడు లోపరుచుకొని లొంగ తీసుకొని ఈడ్చుకెళ్తున్నాడు లోకానుసారంగా. అందుకే మనందరము ఇప్పుడు బలహీనులమైపోతున్నాం. అందుకే వాక్యం ఏం చెప్తుంది అంటే, చదవండి వాక్యంలో నుండి రోమపత్రిక 8వ అధ్యాయం 5వ వచనం చదవండి. 5 నుండి. శరీరానుసారులు శరీర విషముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు
ఆత్మ విషముల మీద మనసు నుంతురు. ఆ, శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది. ఆ. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరుద్ధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఎంత మాత్రము లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే, మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు. శరీర స్వభావం గలవారు కారు అని చెప్తున్నారు. హల్లెలూయా. అంటే వాక్యం ఏం చెప్తుందంటే శరీరానుసారులు శరీర విషయాల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనస్సుంతురు. శరీరానుసారం మనస్సు మరణము, ఆత్మానుసారం మనస్సు జీవమును సమాధానమునైనది అని చెప్పారు. హల్లెలూయా. అంటే మనకు అందరికి ఒకే మనసు ఉంటది, రెండు మనస్సులు ఉండవు. అయితే మనకు శరీరం ఉంది, ఆత్మ ఉంది. ఇవి రెండు వేరు వేరు. అర్థమవుతుందా? ఇప్పుడు మనము ఈ శరీరము బలవంతుడు, ఈ శరీరము ఏంటంటే శక్తిమంతుడు, ఈ శరీరము పెద్దోడు. కాబట్టి ఈ శరీరం ఏం చేస్తుందంటే మన మనస్సును తన స్వాధీనంలోకి తీసుకుంటుంది, లోపరుచుకుంటుంది. అప్పుడు మన మనస్సు ఏమైపోయిందంటే శరీరానుసారమైన మనస్సు అయిపోతుంది. శరీరానుసారమైన మనస్సు ఏం కోరుకుంటుంది? శరీర సుఖాన్ని కోరుకుంటుంది. లోకంలో తినాలి, తాగాలి, హ్యాపీగా బతకాలి, ఎంజాయ్ చేయాలి, మంచిగా కులాసాగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఏ కష్టం రావద్దు, ఏ నష్టం జరగొద్దు, మనం ఈ లోకంలో ఉన్నంతకాలం, బతికినంతకాలం మంచిగా బతకాలని కోరుకుంటుంది. ఆత్మ ఏం కోరుకుంటుందంటే ఈ శరీరము బాహ్య పురుషుడు మన్నైపోతుంది. మంటికి ఏమైద్ది? మన్ను ఎలాగైనా మంటిలో కలిసిపోయేదే. కానీ ఆత్మ నాశనానికి వెళ్ళొద్దు. ఆత్మ తాను సృష్టించిన దేవుడి దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే మనము శరీరానుసారం నడవద్దు, ఆత్మానుసారం నడవాలి అని ఆత్మ మనస్సును లోపరుచుకోవాలని చూస్తుంది, కానీ లోపడతలేదు. ఈ ఆత్మకు శరీరానికి పెనుగులాట జరుగుతుంది, కొట్లాట జరుగుతుంది, గొడవ జరుగుతుంది. మీ భాషలో చెప్తున్నాను. ఆత్మకు శరీరానికి ఏం జరుగుతుంది? రోజు గొడవే. ఆత్మ ఏమంటుందంటే దేవుళ్ళో నడుద్దాం అంటుంది. శరీరం ఏమంటుంది? దేవుళ్ళో నడిస్తే మనం బతకలేము నాయన, మనం లోకంలో నడుద్దాం అంటుంది. ఈ ఇష్టానుసారంగా జీవిద్దాం, బతికినంతకాలం సంతోషంగా సుఖంగా ఉందాము, ఎందుకు వచ్చిన కష్టాలు దేవుళ్ళో నడిచి కష్టాలు తెచ్చిపెట్టుకుంటావు ఎందుకురా అంటుంది. ఆ విధంగా మన మనస్సు ఆత్మకు లోబడినట్లుగా చేసి, ఆ శరీరానికి లోబడినట్లుగా చేసి, శరీరానుసారమైన మనస్సుగా తయారు చేసి మనల్ని శరీరానుసారమైనటువంటి ప్రవర్తనలో ముందుకు తీసుకెళ్ళిపోతుంది. అందుకే శరీరానుసారులు శరీర విషయాల మీదనే మనస్సు నుంతురు, శరీరానుసారమైనటువంటి మనస్సు మరణము అన్నారు. మనం ఇంత నమ్ముకోండి దేవుణ్ణి, చివరికి మళ్ళీ ఎక్కడికి వెళ్తాము? మరణానికి. అందుకే ఈ పిల్లలు ఆత్మలో బలహీనులుగా ఉన్నారని, శరీరమును జయించే శక్తి ఈ ఆత్మకు లేదని దేవుడు గుర్తించి ముందుగానే ప్రణాళిక చేసి మన అంతరంగ పురుషుని ఆత్మను దేవుడు తన ఆత్మతో బలపరచాలనుకుంటున్నాడు. అర్థమవుతుందా మీకు? ఎప్పుడైతే ఏ వ్యక్తి అయితే దేవుని ఆత్మ చేత అంతరంగ పురుషుల్లో ఆత్మలో బలవంతులు అవుతారో అప్పుడు వారు ఆత్మ చేత శరీర క్రియలను చంపుతారు, శరీరానుసార మనసును లోపరుచుకుంటారు, శరీర స్వభావాన్ని ఓడిస్తారు. వారు శరీర ప్రకారంగా నడుచుకున్నారు, వారు ఆత్మానుసారంగా నడుస్తారు. ప్రైజ్ ద లార్డ్. అర్థమవుతుందా? ఇది మనం ఇప్పుడు పోరాటం చేయాల్సింది. గలతీ పత్రిక 5:16 నుండి చదవండి. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి. ఎలా నడుచుకోమంటున్నారు? ఆత్మానుసారంగా నడుచుకొనుడి. అప్పుడు మీరు శరీర ఇచ్చను నెరవేర్చుకొనరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా ఆపేక్షించును.
ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి ఇచ్చయించు నిశ్చితరో వాటిని చేయకుందురు. ఓకే ఓకే, తర్వాత చదువుకోండి. 19వ వచనం కూడా తర్వాత చదువుకోండి. ఇప్పుడు ఏంటంటే విషయం, వాక్యం చెప్తుంది ఆత్మానుసారం నడుచుకోండి, అప్పుడు శరీర ఇచ్చను నెరవేర్చారు అంటున్నారు. ఆత్మానుసారం నడవడానికి మన ఆత్మకు శక్తి లేదు, మన ఆత్మకు బలం లేదు. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే మన ఆత్మను తన ఆత్మ చేత బలపరిచి మన ఆత్మానుసారంగా నడిపించుట కొరకు సహాయం చేస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. నా పిల్లలు నా యందు విశ్వాసం ఉంచి ఆత్మలో నూతన జీవం పొందారు, వారు నా బిడ్డలుగా పుట్టారు, వారిలో నా కుమారుడు ఉన్నాడు, నా కుమార్తె ఉంది. ఇప్పుడు శరీరం గురించి కాదు, ఆత్మ గురించి, మన ఆత్మ గురించి చెప్తున్నాడు దేవుడు. ఇప్పుడు ఆ ఆత్మ తిరిగి నాశనం అవ్వద్దు, ఆ ఆత్మ నా యొద్దకు రావాలి. అలా రావాలంటే వారు భూమి మీద ఉన్నంత కాలం, ఈ శరీరంలో ఉన్నంత కాలం ఆత్మానుసారంగా నడవాలి, ఆత్మ పూర్ణులై జీవించాలి. అలా జీవించాలంటే వారికి శక్తి లేదు, బలం లేదు. కనుక వారందరికీ రక్షణ పొంది నా యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందిన పిల్లలందరికీ నా ఆత్మను వారి అంతరంగ పురుషునికి ఇస్తానని ఆయన ఆత్మను మనకిచ్చి మనందరిని బలపరుస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకే మనం ఎఫెసీ 3:14 చదివాం. ఏం చదివాము? మీరు అంతరంగ పురుషుని యందు శక్తిమంతులగునట్లుగా దేవుని ఆత్మ చేత బలపడి అన్నారు. దేవుని ఆత్మ చేత బలపడాలి. అంతరంగ పురుషుల్లో మనం ఎలా ఉండాలి చెప్పండి? శక్తిమంతులం అవ్వాలి. మీరు బయటికి సన్నని కట్టపుల్లలాగున్న శరీరంలో, ఆత్మలో మాత్రము మంచి పహల్వాన్ లాగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉండాలి? ఆత్మలో మంచి యుద్ధశూరుడు లాగా ఉండాలి. మీ దగ్గరికి పాపం వచ్చినా మీ కాళ్ళ కింద తొక్కి పడేయాలి, లోకం వచ్చినా దాన్ని తొక్కి పడేయాలి, సైతాన్ వచ్చినా తొక్కి మీ దగ్గర రావడానికి భయపడతాడు. వాడు ఏం చూస్తాడు? మీ అంతరంగ పురుషుని చూస్తాడు. ఓ వీడు బాగా చిక్కిపోయి ఉన్నాడు, వీడిని ఆడుకోవచ్చు అని వస్తారు ఇక మన దగ్గరికి. అందుకే మీరు అపవాదికి అలా చోటు ఇవ్వద్దు. మీరు దేవునికి లోబడండి, విశ్వాసంతో దేవుని ఆత్మను పొందండి. ప్రైజ్ ద లార్డ్. రక్షణ పొందిన వారంతా దేవుని ఆత్మ చేత నింపబడాలి. ఈ రోజుల్లో తప్పుడు బోధలు వచ్చినాయి. తప్పుడు బోధకులు ఏమంటారంటే ఆత్మను పొందడానికి కనిపెట్టే పని లేదంటారు. అలాంటివి నమ్మకండి. టీవీల్లో, యూట్యూబుల్లో, ఫేస్బుక్లో ఎక్కువ శాతం అయ్యే బోధలు. ఆ బోధల్లోకి వెళ్ళకండి దయచేసి. అర్థమవుతుందా? అవి వింటే మన అంతరంగ పురుషుడు బలపడడు, ఇంకా బలహీనమైపోతాడు, చిక్కుపోతాడు. చిక్కిపోయిన వాడిని సాతాను ఆడుకుంటాడు. అందుకే దేవుని బిడ్డలారా, మీరందరూ అంతరంగ పురుషుల్లో బలవంతులైపోవాలి. ఉన్న కొద్ది మంది అయినా సరే మనం అంతరంగ పురుషుల్లో బలవంతులం అవ్వాలి. ఆత్మ చేత, దేవుని ఆత్మ చేత మన అంతరంగ పురుషుడు బలవంతుడైతే ఆత్మ చేత శరీరక్రియల్ని చంపుతాము, శరీర కార్యాలను ఓడిస్తాము, ఆత్మ చేత పాపపు శోధనలను జయిస్తాము, ఆత్మ చేత ధనాపేక్షను చంపుతాము, ఆత్మ చేత స్వార్థ కోరికలను చంపుతాము, ఆత్మ చేత సమస్త దురాశలను చంపుతాము, ఆత్మ చేత మనము సాతాను శక్తులను ఓడిస్తాము, ఆత్మ చేత మనము జయ జీవితాన్ని అనుభవిస్తాము. అందుకే ఆత్మలో బలపడాలి. మన ఆత్మను బలపరిచే దేవుని ఆత్మను మీరు పొందాలి. హానోకు ఆత్మపూర్ణుడై నడిచాడు. అవన్నీ వాక్యంలో ఉండవు, మనం అర్థం చేసుకోవాలన్నమాట. ప్రైజ్ ద లార్డ్. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు ఎన్నైనాయి హానోకులు? ఏమేమి ఉన్నాయి చెప్పండి? మర్చిపోయారా? హానోకు దేవుడి కొరకు ప్రతిష్ఠితుడు, హానోకు విశ్వాసం కలిగినటువంటి వాడు, ఆత్మలో హానోకు ఆత్మపూర్ణుడై నడిచాడు. ఇప్పుడు మీరు కూడా అవన్నీ మీలో ఉంటే హానోకు ఎత్తబడినట్టుగా మీరు కూడా ఎత్తబడతారు. హానోకు ఊరికేనే ఎత్తబడ్డాడు, ఇవన్నీ ఆయనలో ఉన్నాయి కాబట్టి ఎత్తబడ్డాడు. కాబట్టి ఇప్పుడు మనలో కూడా ఇవన్నీ ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ఇంకా హానోకులో ఏముంది చూద్దాం. హానోకు ఈ లోకంలో ఆయన ఎలాంటి వాడంటే, ఆయన చూసినట్లయితే ఆయన ఈ లోకంలో పరలోక దర్శనాలు కలిగిన వాడు. అంటే ఆయనకు పరిశుద్ధాత్మ వరములు ఆయనకున్నాయి. వరములు,
దర్శనాన్ని చూస్తున్నాడు, ఆ వరాలు కలిగిన వాడుగా ఉన్నాడు. అందుకే ప్రభు యొక్క రెండవ రాకడను గురించిన దర్శనమును, ప్రత్యక్షతను పొంది ఆ విధంగా దాని గురించి ఆయన రాసి పెట్టాడు అన్నమాట. హల్లెలూయా. హనోకు రచించినటువంటి ఆ యొక్క ప్రవచనాలు ఎన్నో ఉన్నాయి. మనకు ఒక్కటి మాత్రమే ఇందులో పెట్టారు. అర్థమవుతుందా? ఆయన గురించి కొంచెమే బైబిల్ గ్రంథంలో ఎక్కువ ఉండదు. అందుకే చాలా మంది హనోకు గురించి ఎక్కువగా ధ్యానించరు. మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే హనోకు జీవితం చాలా శ్రేష్టమైన జీవితం. హల్లెలూయా. మరి హనోకు ఎన్ని సంవత్సరాలు నడిచాడు? ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు భూమి మీద చెప్పండి? హనోకు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు భూమి మీద? హనోకు 365 సంవత్సరాలు భూమి మీద ఉన్నాడు. అర్థమవుతుందా? అతనికి 65 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మెతుషెల అనే కుమారుడిని పుట్టాడు. అతనికి మెతుషెల అనే కుమారుడు కన్నాడు ఆయన. ఇక ఆయన కుమారుడు ఎప్పుడైతే పుట్టాడో ఇక ఆయన దేవుడితో నడవడం ప్రారంభించాడు. హనోకు 300 ఏళ్ళు దేవునితో నడిచాడంట. ప్రైజ్ ద లార్డ్. ఎన్ని వందల ఏళ్ళు? అసలు మనం బతికేదెంత? మనం బ్రతికెంత కాలం బతుకుతాం? మనం ఎన్ని సంవత్సరాలు బతుకుతాం? ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిపోయినాయి? ఇంకెంత ఉంది మన ముందర? ఇంకెంతకాలం ఉంటాం మనం? కనీసం ఇంతకాలం నడిచిన బ్రతుకులో దేవుడితో మనం నడిచామా? హనోకు దేవుడితో నడిచినటువంటి వ్యక్తి. ప్రైజ్ ద లార్డ్. హనోకు దేవుడితో నడిచాడు. ఇప్పుడు యేసు కూడా మనల్ని ఎందుకు పిలుస్తున్నాడు అంటే మనందరము తన అడుగు జాడల్లో నడిచి రావాలని మనకు మాదిరి ఉంచిపోయాడు. ప్రైజ్ ద లార్డ్. మనందరికి యేసయ్య మాదిరి ఉంచిపోయాడు. పౌలు గారు అంటున్నారు, నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను, మీరు కూడా నన్ను పోలి నడవండి అన్నారు. నన్ను పోలి నడుచుకునే వారిని గురి చూసి నడవండి మీరు కూడాను అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మనం ఎవరిని పోలికి నడుచుకోవాలి? యేసులాగా ఈ లోకంలో నడవాలి, యేసుతోనే నడవాలి, యేసులాగా జీవించాలి, యేసులాగా బతకాలి. ప్రైజ్ ద లార్డ్. యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు ఎలా నడిచాడో మనం కూడా అలాగే నడవాలి. మరి ఆయనకి చూసినట్లయితే హనోకు దేవుడితో నడిచాడు. 800 సంవత్సరాలు నడిచాడు? 300 సంవత్సరాలు నడిచాడంట. ప్రైజ్ ద లార్డ్. 300 సంవత్సరాలు దేవుడితో నడిచాడు అంటే మీరు ఇలాగ అనుకోవద్దు, ఆయనకి కుటుంబాన్ని వదిలేసి సన్యాసం పుచ్చుకున్నాడేమో అనుకోవద్దు. చాలా మంది సన్యాసం తీసుకుంటారు, ఇంక వెళ్ళిపోతారు ఎక్కడో పర్వతాల్లో, హిమాలయాలకు ఎక్కడికో వెళ్ళిపోయి ఇంకా అక్కడ బతికేస్తారు. వాళ్ళకి భార్య పిల్లలతో సంబంధాలు ఉండవు. కానీ హనోకు అలా చేయలేదు. ఆయన చేసుకున్న భార్యను విడిచిపెట్టలేదు, ఆయన పుట్టిన సంతానాన్ని విడిచిపెట్టలేదు. మెతుషెలను కన్న తర్వాత దేవునితో నడుస్తాను ప్రారంభిస్తున్నాడు. కానీ ఆయన దేవునితో నడుస్తూనే అనేకమైన కుమారులను కుమార్తెలను కన్నాడంట. ఇంకా ఆయనకు చాలా మంది పిల్లలు ఉన్నారు. అంటే పెద్ద ఫ్యామిలీ ఉంది, ఆయనకి కుటుంబ బాధ్యత ఉంది. కష్టపడి పనిచేస్తున్నాడు, సంపాదిస్తున్నాడు, కుటుంబాన్ని పోషిస్తున్నాడు. దేవునితో నడిచాడంటే ఖాళీగా కూర్చున్నాడని కాదు. అక్కడ దేవునితో నడిచాడు అంటే ఆయనకి ఒక కుటుంబం ఉంది మనలాగా, ఆయనకి ఒక ఉద్యోగం ఉంది, ఆయన వ్యవసాయం చేస్తున్నాడు, వ్యాపారం చేస్తున్నాడు, ఏ పని చేస్తున్నాడు, కష్టపడి సంపాదిస్తున్నాడు, కుటుంబాన్ని పోషిస్తున్నాడు, తనకున్న బాధ్యతలన్నీ కూడా సక్రమంగా నెరవేరుస్తున్నాడు. ఏ బాధ్యతను కూడా విస్మరించకుండా ఉండలేదు, అన్నింటినీ సక్రమంగా నెరవేరుస్తూ మళ్ళీ దేవుళ్ళో నడుస్తున్నాడు. మనందరం అలాగే దేవుళ్ళో నడవాలి. ప్రైజ్ ద లార్డ్. హనోకు దేవుడితో నడిచిన వాడు అని గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? ఎన్ని నడిచాడు? 300 ఏళ్ళు. మనం ఇంకా ఎంతకాలం ఉంటాం? 20-30. కనీసం ఈ 20-30 సంవత్సరాలన్నా ప్రభు రాకడ వరకన్నా దేవుడితో నడవండి. మీరందరూ ఒక నూతన తీర్మానం చేసుకోండి. ప్రైజ్ ద లార్డ్. చేసుకుంటారా? దేవుడి కొరకు దేవుడితో నడవండి. దేవుడితో నడవాలంటే మనం దేవుడితో స్నేహం చేయాలి. మనకి ఎక్కువ ఎవరి స్నేహితులైతే వాళ్ళతో ఎక్కువ గడుపుతామా? ఎవరితో ఎక్కువ స్నేహం చేస్తాం మనం? లోకస్తులు. ఎవరితోనైతే ఎక్కువ స్నేహం చేస్తాం వాళ్ళతో ఎక్కువసేపు ఉంటాం. ఇంట్లో ఎవరికి చెప్పని విషయాలు కూడా, రహస్యమైన విషయాలు కూడా స్నేహితులతో చెప్పుకుంటాం. అలాగే ఇప్పుడు మనము యేసయ్యతో స్నేహం చేయాలి. ప్రైజ్ ద లార్డ్. యేసయ్యతో స్నేహం చేసేవారే ఆయనతో నడవగలుగుతారు.
ప్రైజ్ ద లార్డ్. అర్థమవుతుంది? ఆయనకి స్నేహం చేయాలంటే ఆయనకి మనం దాసులమైతేనే ఆయన మనల్ని స్నేహితులుగా భావిస్తాడు. ఆయనకి మనము సంపూర్ణ విధేయులమైన దాసులమైతే అప్పుడు ఆ దాసులను ఆయన పనివారుగా చూడడు, బానిసలుగా చూడడు, దాసులుగా చూడడు, స్నేహితులుగా ఎంచుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్. ఇక ఆ స్నేహితులతో ఆయన విడిచిపెట్టాడు. మనతో స్నేహం చేయడానికి అంటే ఆయనకి ఎంతో ఇష్టం. మనతో ఆయన గడపడానికి, ఆయన మనతోనే ఉండడానికి, మనలోనే ఉంటూ మనతోనే గడుపుతూ మనతో స్నేహం చేయడానికి, మనతో కలిసి నడవడానికి ఆయనకు చాలా ఇష్టం. ప్రైజ్ ద లార్డ్. అలా మీరందరూ ఇప్పుడు దేవునితో నడవటం ప్రారంభించాలి. చేస్తారా? నూతన తీర్మానం చేసుకోండి. ఇక హానోకులో ఉన్న మంచి విషయం ఏంటంటే, చదవండి వాక్యంలో ఉండి, నేను చెప్పుకుంటూ పోతుంటే మీకు తెలుస్తలేదు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం చదవండి. విశ్వాసముని బట్టి హానోకు మరణమును చూడకుండానట్లు కొనిపోబడెను. విశ్వాసమును బట్టి హానోకు మరణం చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండనని సాక్ష్యం పొందాడు. ప్రైజ్ ద లార్డ్. అతడు కొనిపోబడక మునుపు దేవుడు అతన్ని కొనిపోయాడు. కొనిపోబడక ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎలా ఉన్నాడంట? దేవునికి ఇష్టుడుగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. మనం కూడా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటే దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. హల్లెలూయా. మీరందరూ దేవునికి ఇష్టం, మీకు ఇష్టమైనట్టు ఉండొద్దండి, దేవునికి ఇష్టమైనట్టుగా ఉండాలి. అప్పుడు దేవుడు మిమ్మల్ని కొనిపోతాడు. హల్లెలూయా. దావీదుని గురించి దేవుడు అన్నాడు సమూయేలు భక్తుడితో, సమూయేలు ప్రవక్తతో, అతడు నా హృదయానుసారుడు, అతని వల్ల నా యొక్క ఉద్దేశాలన్నీ నెరవేర్చబడతాయి అన్నాడు. అతని వలన నా ఉద్దేశాలన్నీ, నేను అనుకున్న పనులన్నీ అతనితో జరిగిస్తానంటున్నాడు దేవుడు. అంటే దేవునికి ఇష్టమైన బిడ్డలు ఎవరైతే ఉంటారో ఆయన అనుకున్న పనులన్నీ వారి చేత జరిగిస్తాడు దేవుడు. ఇప్పుడు దేవుడు హానోకు గురించి సాక్ష్యం ఇచ్చాడు. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండనని సాక్ష్యం పొందాడంట. ఎవరు సాక్ష్యం చెప్పింది? దేవుడే సాక్ష్యం. అతడు నాకు ఇష్టమైన కుమారుడు అని. హల్లెలూయా. మరి దేవునికి ఇష్టడు అంటే ఎలా ఇష్టడయ్యాడు? దేవునికి ఇష్టమైన పనులు చేసే వాళ్ళంతా దేవుడికి ఇష్టడు. యేసుక్రీస్తు గురించి కూడా తండ్రి అయిన దేవుడు ఆ పరలోకంలో ఒక స్వరాన్ని వినిపించాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పాడు. ఈయన నాకు ప్రియమైన కుమారుడు అన్నాడంటే ఆయన యేసయ్యకి అంటే తండ్రి అయిన దేవుడికి ఎంత ఇష్టమో అలా మనం కూడా దేవుడికి ప్రియమైన బిడ్డలుగా, ఇష్టమైన బిడ్డలుగా ఈ లోకంలో ఉండాలి. అందుకే దేవుడు మనందరినీ కాపాడుతున్నాడు. మనం దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండుట కొరకు దేవుడు మనల్ని కాపాడుకుంటున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చదవండి. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగుల ఆపేక్షించుచున్నాము అన్నారు. హల్లెలూయా. అంటే ఈ దేహములో ఉన్న దేహాన్ని విడిచిన ఎలా ఉండాలి? ఆయనకు ఇష్టమై ఉండాలని మిగుల ఆపేక్షించుచున్నామని చెప్తున్నారు. మీరు మీకు ఇష్టమైనట్టు బతకద్దు, మీరు ఇతరులకు ఇష్టమైనట్టుగా ఉండొద్దు, మీరు దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించండి. ప్రైజ్ ద లార్డ్. పరలోక దూతలు యేసయ్య పుట్టినప్పుడు గొల్లల దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఏమేమి సాక్ష్యం ఇచ్చారు తెలుసా? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద ఆయనకి ఇష్టలైన బిడ్డలకు సమాధానము అని చెప్పారు. హల్లెలూయా. భూమి మీద ఆయనకి ఇష్టలైన బిడ్డలు ఎవరైతే ఉంటారో వారికి ఏముంటదట? సమాధానం ఉంటది. ఊరికేనే సమాధానం రాదు మనకు. మనం ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉంటే భూమి మీద సమాధానంగా వర్ధిల్లొచ్చు. లేకపోతే దేవుణ్ణి నమ్ముకుంటారు, కలవరాలు కలవారు, ఎప్పుడు చూసినా సమాధానం ఉండదు, శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, విశ్రాంతి ఉండదు.
ప్రభు ఏమో ప్రయాసపడి భారం మోసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు. ఆయన దగ్గరకు వచ్చినా కూడా నెమ్మది లేదట, విశ్రాంతి లేదట. మరి అదేం బ్రతుకు? అలా ఎందుకు బ్రతకాలి మనం? ఆయన చెప్పినట్టుగా ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉండి ఆ పరలోక సమాధానాన్ని మనం అనుభవిస్తాం. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చెప్పండి, హానోకులో ఏమేమి ఉన్నాయి? ఎందుకు ఎత్తబడ్డాడు? ఊరికేనే తీసుకెళ్ళిపోయాడు దేవుడు. మరి ఇప్పుడు ప్రభు వస్తున్నాడు, వచ్చినప్పుడు ఎవరిని తీసుకెళ్తాడు? ఆ హానోకులాగా ప్రతిష్ఠింపబడిన వ్యక్తులు, ప్రత్యేకత కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిని తీసుకెళ్తారు. హానోకు విశ్వాసంతో జీవించాడు, అందుకే యేసుకు తన హృదయంలో చోటిచ్చాడు. ఇప్పుడు మీరు విశ్వాసం గలవారైతే యేసుక్రీస్తు మీలోనే ఉన్నాడని మీరు ఎరగాలి. అలా ఎరిగి ఆ క్రీస్తుతో పాటు మీరు జీవించాలి. ప్రైజ్ ద లార్డ్. హానోకు ఆత్మపూర్ణుడయ్యాడు. ఆత్మచేత శరీరక్రియలను, లోకాశలను, పాపశక్తులను జయించి జయ జీవితంతో నడుస్తున్నాడు. మీరు లోకమును జయించిన విజయము మీ విశ్వాసమే అని కొత్త నిబంధనలో చెప్పారు. విశ్వాసంతో లోకాన్ని జయించవచ్చును. హల్లెలూయా. హానోకు జయ జీవితం అనుభవించాడు, అందుకే ఆ దేవుడు అతన్ని తీసుకెళ్లాడు. ప్రైజ్ ద లార్డ్. మనం కూడా జయ జీవితం అనుభవించాలి విశ్వాసం ద్వారా. హానోకు అతడు ఆత్మపూర్ణుడే కాకుండా అతడు దర్శనాలు కలిగిన వాడు, ప్రవచనాలు చెప్పిన వాడు, ఆత్మవరాలు కలిగిన వాడు. సంఘంలో ఉన్న దేవుని బిడ్డలు కూడా ఆత్మ సంబంధమైన వరముల కొరకు ఆసక్తితో ఆపేక్షించుడే అని వాక్యం చెప్తుంది. మనందరము దేవుని వరాలు కోరుకోవాలి. సంఘ క్షేమం కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, సంఘాన్ని దేవుడు అభివృద్ధి చేసి విస్తరింపజేయలాగున మనందరము దేవుని ఆత్మ వరముల చేత, దర్శనముల చేత నడిపించబడాలి. అలా కోరుకోవాలి, తప్పులేదు. మన స్వార్థం కొరకు కాదు, సంఘ క్షేమం కొరకు అయితే దేవుడు ఇస్తారు. ప్రైజ్ ద లార్డ్. అలా దేవుడు మనందరినీ తన వరముల చేత నింపుతాడు. మనం దేవుడితో నడవాలి. హానోకులాగా ప్రతిరోజు ఆయనతో నడవాలి, ఆయనతో కొనసాగాలి, ఆయన అడుగుజాడలు వెంబడించాలి. ఆయనను మనం వెంబడించినప్పుడు ఆయన వెలుగైన ప్రకారం మనం వెలుగులో నడిచిన ఎడల మన జీవితాలలో అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాం. ఆయనతో మనకు నిరంతరం ఈ సహవాసం ఉండాలి, ఆయన పక్కనే ఉండాలి, ఆయనతోనే ఉండాలి. ఆయనతో ఎవరుంటారంటే ఆయన స్నేహితులు ఆయనతో ఉంటారు. ఆయనతో స్నేహం చేయడం నేర్చుకోండి. ప్రైజ్ ద లార్డ్. ఆయనతో స్నేహం చేయాలంటే లోక స్నేహాన్ని కట్ చేయాలి. బంధుప్రీతి ఎక్కువ, మనకు బంధువుల స్నేహం కట్ చేయాలి. ఆయనతో స్నేహం చేయాలంటే వీటన్నింటిని విరమించుకుంటేనే ఆయనతో స్నేహం చేయగలుగుతాం. ప్రైజ్ ద లార్డ్. హానోకు ఇక ఆయనకు కుటుంబం ఉన్నా ఏమున్నా ఆయన దేవుడితో నడుస్తున్నాడు, అన్ని బాధ్యతలు నెరవేరుస్తున్నాడు, దేవునితో నడుస్తున్నాడు. అన్యోన్య సహవాసం గలవాడై ఉన్నాడు. మనం కూడా అన్యోన్య సహవాసం గలవారమై ఉండాలి. చివరికి హానోకు ఆయన దేవునికి ఇష్టుడైన బిడ్డగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు నేను చెప్తున్న ఈ మాటల ప్రకారంగా మీరందరూ జీవించినట్లయితే మీరు ఎత్తబడే గుంపులో ఉంటారు. అర్థమవుతుందా? సంఘాలు ఎన్నున్నా సరే, హానోకులు ఎంతమంది ఉన్నా సరే, ఒక్క హానోకే కొనపబడ్డాడు. సంఘాలు ఎన్నున్నా సరే, ఈ అనుభవంలో నడిచేవారు ఎవరైతే ఉంటారో వారు ఏ సంఘమా, ఆ సంఘమా, ఈ